పుష్ప 3 లోడింగ్ ఊహించినటువంటి లీక్ ఇచ్చిన జగపతి బాబు. బాక్స్ ఆఫీస్ దగ్గర రూపురేఖలు మార్చేసిన పుష్ప రూలింగ్ అంతటితో అయిపోలేదు. పుష్పరాజ్ క్రేజ్ అసలు తగ్గలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సునామీని సృష్టించిన సంగతి తెలిసింది. ఈ రేంజ్ సక్సెస్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 3 పైనే పడింది. అసలు మూడో భాగం ఎప్పుడు మొదలవుతుంది, కథ ఎలా ఉండబోతుంది, ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ వీడియో క్లియర్ గా చూద్దాం. పుష్ప 3 అసలు ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న తరుణంలో పుష్ప 2లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. చాలా మంది అనుకుంటున్నటువంటి దానికంటే చాలా త్వరలోనే మూడో భాగం పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆయన ఇప్పుడు తెలిపారు. అంతేకాదు, డైరెక్టర్ సుకుమార్ తన పాత్రకు మూడో భాగంలో మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తనకు ముందే ప్రామిస్ చేసినట్లుగా హింట్ ఇచ్చారు. దీన్ని బట్టి పార్ట్ 3లో జగపతి బాబు క్యారెక్టర్ కథను మలుపు తిప్పే రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక పుష్ప 3 గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో మరో మైండ్ బ్లోయింగ్ రూమర్ గట్టిగా చక్కర్లు కొడుతుంది. ఈ ఫ్రాంచైజీని ఇంటర్నేషనల్ రేంజ్ కు మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్లాలనే ప్లాన్ లో భాగంగా ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించనున్నట్లుగా సమాచారం. ఒక స్పెషల్ మాస్ క్యామియో రోల్ కోసం మేకర్స్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ మీడియా సైతం బజ్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్లో బద్దలైపోవటం ఖాయం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. జగపతి బాబు త్వరగానే ఉంటుందని చెప్పినా ప్రాక్టికల్ గా చూస్తే పుష్ప 3 పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్ట్ అట్లీతో ఒక భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన లైనప్ లో లోకేష్ కనకరాజ్, అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే బన్నీ పూర్తి స్థాయిలో తన మైండ్ అండ్ బాడీని పుష్ప 3 పుష్పరాజ్ పాత్ర కోసం కేటాయించే అవకాశం ఉంది. పుష్ప 2 ముగిసిన విధానం చూశాక ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ పుష్పరాజ్ పై ఎలాంటి రివెంజ్ తెచ్చుకోబోతుంది, అలాగే పార్ట్ 2లో ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు పాత్ర బ్యాక్గ్రౌండ్ ఏంటి, పుష్పరాజ్ సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి వీరంతా ఎలాంటి వ్యూహాలు పన్నారు అనే ఆసక్తికరమైనటువంటి అంశాల చుట్టూనే పుష్ప 3 ప్రధాన కథ నడవబోతుందని అభిమానులు బలంగా ఇప్పుడు నమ్ముతున్నారు. సుకుమార్ మార్క్ మైండ్ గేమ్స్, అల్లు అర్జున్ 1 మ్యాన్ షో ఈ మూడో భాగంలో అంతకు మించి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పుష్పరాజ్ పార్ట్ 3 కోసం అంతా ఆసక్తిగా ఉన్నారు. జగపతి బాబు లీక్స్, సల్మాన్ ఖాన్ ఎంట్రీ రూమర్లతోనే సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. మరి పుష్ప 3లో సల్మాన్ ఖాన్ నటిస్తే ఎలా ఉంటుంది, సుకుమార్ పార్ట్ 3లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి.